మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధి ప్రథమపురి కాలనీ నివసించే కాలకోట రఘునాథ్ రెడ్డి ఫిలిం ఆర్టిస్ట్ నిన్న రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. నెల క్రితం కన్న కొడుకు గుండెపోటుతో మరణించడం వల్ల అదే బెంగతో మరణించారు. ఇతనికి ఇద్దరు కూతురు. సుమారుగా 350 సినిమాలకు పైగా నటించిన రఘునందన్ రెడ్డి కల్సుందాంరావు, ఒసే రామలమ్మ, ఇంద్రా, డాన్, తమ్ముడు సినిమాలను నటించి మంచి పేరును సంపాదించిన రఘునాథ్ రెడ్డి సినిమా ఆర్టిస్ట్ శివపార్వతి ఇక్కడికి చేరుకుని సంతాపం తెలుపుతూ, ఇంత పెద్ద ఆర్టిస్ట్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ పట్టించుకోకుండా ఉండడం మా దురదృష్టకరం బాధను వ్యక్తం చేశారు. ఈరోజు మా ఆర్టిస్టు, మా కళాకారుల కుటుంబంలో మా ఆత్మీయుడు, మా బంధువు రఘునాథ్ రెడ్డి గారు నిన్నటి రోజున స్వర్గస్థులయ్యారని తెలిసింది. చాలా మంచి ఆర్టిస్టు, ఒక రంగస్థల నటుడిగా రైల్వేస్లో జాబ్ చేస్తూ కూడా రంగస్థల నటుడిగా చేస్తూ సురేష్ ప్రొడక్షన్స్ నుంచి మేమిద్దరం ఒకే ఇయర్లో సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా పరిచయం అవడం జరిగింది. చాలా మంచి మంచి క్యారెక్టర్స్ మాకు వచ్చాయి. ఒక విలన్గా, ఫాదర్గా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్ని రఘునాథ్ రెడ్డి గారు చేశారు. మమ్మల్ని పరిచయం చేసింది పరుచూరి బ్రదర్స్. ఆ క్రెడిట్ ఎప్పుడు వాళ్ళకే దక్కుతుంది. పరుచూరి బ్రదర్స్ ద్వారానే మేము ఇండస్ట్రీకి వచ్చాము. నా పరంగా నేను ఒక 300 సినిమాలు చేశాను, ఆయన కూడా ఒక 300 సినిమాలు చేశారు. చాలా మంచి ఆర్టిస్ట్గా ఒక దాసరి గారి సినిమాల్లో కానివ్వండి, అందరూ ఆల్ బిగ్ ప్రొడక్షన్స్లో అందరు హీరోలతో మేము పనిచేసాము, అందరు హీరోయిన్లతో పనిచేసాము. నాకు ఆయన చనిపోవడం కంటే ఇక్కడికి వచ్చాక నాకు ఇంకా బాధగా ఉంది. ఒక ఆర్టిస్ట్ చనిపోతే ఒక 10 మంది ఆర్టిస్టులు కనిపించలేదు ఇక్కడ. అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఆయన నివాసం ఉంటున్న ఈ ప్లేస్లో నైబర్స్, ఇక్కడున్న ఫ్రెండ్స్, ఆయన బంధువులు అందరూ ఇక్కడికి చేరారు. చాలా బాధగా అనిపిస్తుంది. మా మధ్య రఘునాథ్ రెడ్డి గారు లేనందుకు. వీరిద్దరూ ఈమె కోడలు, కూతుళ్ళు ఇద్దరు. రీసెంట్గా వారి అబ్బాయి కూడా చనిపోయారని తెలిసింది, ఇక్కడికి వచ్చాక తెలిసింది నాకు. ఇవన్నీ చాలా జీర్ణించుకోలేని విషయాలు. అమ్మ మీరు మాట్లాడండి, ఎదురంటారండి. ఎప్పుడు ఎవరిని హర్ట్ చేయడం కానీ, ఒక చిన్న మాటతో కూడా ఇబ్బంది పెట్టింది కానీ నాకు తెలీదు. చాలా లవ్లీగా ఉండే వ్యక్తి. ఈ కుటుంబంతో కూడా నేను కొంచెం సన్నిహితంగానే ఉన్నాను. ఈ మధ్యనే సినిమాలు మేము చేయడం కొద్దిగా స్లో అవడం వల్ల కలుసుకోవడం తక్కువైంది తప్ప వ్యక్తిగా ఎవరిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టిన వ్యక్తి కాదు. ఏ రకంగానూ ఎవరిని హర్ట్ చేసిన వ్యక్తి కాదు. చాలా రాజసంగా ఉంటారు ఆయన క్యారెక్టర్స్లో కానీ, విడిగా కానీ. ఇప్పుడు కూడా ఆయన నిద్రపోతున్నట్టున్నారే కానీ వేరే ఫీలింగ్ నాకు కలగట్లేదు ఆయన్ని చూస్తే. అమ్మా మీరేమన్నా మాట్లాడతారా?
పడుతున్నాము. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, మా కుటుంబానికి ఆ శక్తి దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆయన మా మాంగారు రఘునాథ్ రెడ్డి గారు ఆయన పేరు. ఆయనకి 2 కూతుళ్ళు 1 కొడుకు. నేను చిన్న అల్లుడిని. రీసెంట్గా వాళ్ళ అబ్బాయి పోయిన నెల 22వ తారీఖున హార్ట్ అటాక్తో చనిపోయారు దుబాయ్లో. ఆయన్ని తీసుకొచ్చిన దగ్గర నుంచి, ఆయన దహన సంస్కారం అయిన దగ్గర నుంచి ఈయన విపరీతమైన ఒత్తిడికి లోనయ్యాడు. తండ్రి కళ్ళెదుటే కొడుకుపోవటం ఏంటి, తండ్రి కళ్ళెదుటే కొడుకుపోవటం ఏమిటి, పదే పదే ఎవరు వచ్చినా సరే ఇదే మాట మాట్లాడటం. నేను కూడా ఉండను, నన్ను దేవుడు తీసుకెళ్ళిపోతే నేను ఎప్పుడైనా రెడీ, నేను ఉండలేను, నా వల్ల కావట్లేదు అని ఆయన పదే పదే చెప్తూ ఉండేవాడు. ఎవరు వచ్చినా సరే అప్పగింతలు చేస్తూ ఉండేవాడు. నేను చచ్చిపోతాను, ఇలా ఉండండి మీరు అంటూ. ఆయన ఇది ప్రథంపూర్ కాలనీ సైనిక్పూర్లో ఉంది. ఇక్కడే గత 15 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం మేము అందరం కూడా. పక్కన మా హౌస్ ఉంటుంది. నిన్న ప్రొద్దుట తెల్లవారుజామున, ఇంతకుముందు ఆయనకి 3 టైమ్స్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. నిన్న 4th టైము మాసివ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇమీడియట్లీ మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాము, టెస్ట్లన్నీ చేసాము. బ్రెయిన్ వర్క్ చేయట్లేదు, కళ్ళు కూడా కనిపించట్లేదు, పల్స్ రేట్ బాగా పడిపోయింది, హోప్లెస్ అన్నారు డాక్టర్లు. సరే తీసుకొచ్చి ఒక 15-20 నిమిషాలకి ఈవినింగ్ 3:40 ఆ టైంలో కన్ను మూశారు.